మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ తేజ. ప్రజెంట్ మనం ప్రకాశం జిల్లాలోని పెదారికట్ల గ్రామంలో ఉన్నాం. ఇప్పుడు నా బ్యాక్ సైడ్ కనిపిస్తున్నటువంటి సాయి నరసమ్మ సంగటి హోటల్ ఎంత ఫేమస్, ఈ హోటల్ రన్ చేస్తున్నటువంటి యాజమాన్యం కూడా అంతే ఫేమస్. ఈ పాటి మీకు అర్థమై ఉండొచ్చు. ఎందుకంటే ఇటువైపు కనిగిరి కావచ్చు, పొదిలేటువంటి రహదారి మధ్యలో ఈ ఫేమస్ అయినటువంటి హోటల్లో రుచికరమైన భోజనం అందించడమే కాకుండా వీరి యొక్క పలకరింపులు కూడా చాలా ఆప్యాయంగా ఉంటాయని చేసి ఇక్కడ ఉన్నటువంటి ప్రాంత ప్రజలు చెప్తున్నారు. పొలిటికల్ లీడర్స్, సినీ ఇండస్ట్రీ వాళ్ళు, ఉద్యోగరీత్యా వచ్చేటువంటి వారు, దూర ప్రాంతాల నుంచి వచ్చే ప్రయాణికులందరూ కూడా ఖచ్చితంగా భోజన సమయానికి వస్తే ఖచ్చితంగా ఇక్కడ తిని వీరిని పలకరించి వెళ్తారనేది ఇక్కడ ప్రాంత ప్రజలు చెప్తున్నమాట. ఇప్పుడు వీరి గురించి చెప్పడానికి మనం ప్రధాన కారణం, ఇటీవల మనం చూస్తున్నాం ఈ హోటల్లో సంపాదించినటువంటి రూపాయి కూడబెట్టి కూడా స్పిరిట్ ఈజ్ నాట్ వన్ అనే ఒక చిత్రాన్ని వీళ్ళు నిర్మాతలు వ్యవహరిస్తూ కూడా వీరి సొంత డబ్బులు సుమారు ₹1,00,00,000 పైగా పెట్టి సినిమా తీశారు. ఈ సినిమాకి డైరెక్టర్ గా వీరి కుమారుడు రవి, అదేవిధంగా హీరో ఎవరైతే ఉన్నారో రవిబాబు కూడా మనం చూస్తున్నాం. ఇక్కడ సినీ దీనికి సంబంధించి పోస్టర్ కూడా ఉంది. గత కొద్ది రోజుల క్రితం కూడా సినిమా పూర్తి స్థాయిలో షూటింగ్ అంటే కూడా కంప్లీట్ అయిపోయింది. ఇక వగైరా కొన్ని సినిమాని పూర్తిగా తెరపైకి ఎక్కించేందుకే కొన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. అది కొన్ని కారణాల వల్ల ఇంకా రిలీజ్ కాలేదని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి వారు చెప్తున్నారు. ఇక్కడ ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో చెన్నుబోయిన వెంకటేశ్వర్లు, అదేవిధంగా చెన్నుబోయిన నరసమ్మ, వీరిద్దరు కూడా వారి యొక్క సొంత డబ్బులు వెచ్చించి కూడా ఈ చిత్రాన్ని తీసిన పరిస్థితుంది. ఈయన కరసాములో కూడా రాణించి చిన్ననాటి నుంచి కూడా చిత్రాన్ని తీయాలనేది వీళ్ళ యొక్క ఆశ. మనం చూస్తున్నాం ఇదే వారి హోటల్. ఇక్కడ దూర ప్రాంతాల నుంచి కాక ఎన్నో ప్రాంతాల నుంచి కూడా పబ్లిక్ వస్తుంటారు. ఇక్కడ వెజ్, నాన్ వెజ్ కూడా వంటకాలని సొంతగా వీళ్ళు మన ఇంట్లో ఎలాంటి తయారు చేస్తారో ఆ తరహాలోనే తయారు చేసి ఇక్కడ వచ్చినటువంటి ప్రాంత ప్రజలు కూడా పెడుతున్న పరిస్థితుంది. ఇక్కడ ఒకసారి చెన్నుబోయిన వెంకటేశ్వర్లు, విధంగా నరసమ్మ గారితో కూడా మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చూస్తున్నాం విజువల్స్ లో ఎంతమంది పబ్లిక్ రష్ గా కనిపిస్తుంది హోటల్ అంతా కూడా. ఇక్కడ చనిపోయిన వెంకటేశ్వరు ఉన్నారు, వారితో కూడా ఒకసారి మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చూస్తున్నాము ఇక్కడ దగ్గరుండి భార్య భర్తల దంపతులు, కుటుంబ సభ్యులు ఎవరు కూడా పని వారిని పెట్టుకోకుండా వాళ్ళు ఇక్కడ పనులు చేస్తున్న పరిస్థితుంది. చనిపోయిన వెంకటేశ్వర గారు ఉన్నారు, ఒకసారి సార్తో మాట్లాడదాం. సార్ నమస్తే, దీని ఎలా ఉన్నారు? బాగున్నాం సార్, మేము బాగానే సరదాగా ఉన్నాం, ప్రశాంతంగా కూడా ఉన్నాం సార్. ఇక్కడ హోటల్ చాలా ఫేమస్ అని చెప్తున్నారు. ఎందుకంటే మీ గురించి ప్రత్యేకంగా 2 తెలుగు రాష్ట్రాలు కాదు, సినీ ఇండస్ట్రీ కాదు, అందరికి మీ గురించి పరిచయస్తులు అయిపోయి పూర్తి స్థాయిలో ఒక కష్టపడి ఈ రోజు ఒక చిత్రాన్ని తీశారు. సో ఇప్పుడు జర్నీ ఎలా సాగుతుంది? పర్వాలేదు సార్, మేము చేసుకున్న పదార్థం ఏ రోజు తర్వాత అయిపోద్ది. ఉదయమే 8 గంటలకు వచ్చి ఇంటికా నుంచి అన్ని తీసుకొని ఇక్కడే కట్ల పేమెంట్ తయారు చేసుకుంటుంటాము. 11 గంటలకు అన్ని తయారు చేస్తాం. చేసిన తర్వాత ఒక్కొక్కరు వస్తుంటారు, ప్రశాంతంగా పెరుగు కానీ మామూలుగా పాలు తీసుకొని పెరుగు తోడేస్తుంటాం. చికెన్, మటన్, బోటి, తలకాయ అన్ని కూరలు ఉంటాయి నా కాడ. పచ్చడి, నల్లేరు పచ్చడి ఒకనాడు, బుద్దేగ పచ్చడి ఒకనాడు, గోంగూర పచ్చడి ఒకనాడు, తోట పచ్చడి, అన్ని ఇట్లా రకరకాలుగా పెడుతుంటాం. తిన్నోళ్ళు సంతోషంగా పోతారు. మా రూపాయి ఇవ్వాలంటే నవ్వుతాయి ఇస్తారు మాకు. ఇదే మాకు చాలా సంతోషంగా ఉంది. ఇది మాది. మా రేట్లు సరే, మా అవతలతో మాకు పని లేదు, మా కరెంటు బిల్ లేదు, ఇంటి అద్దె లేదు, మా కూలీ ఖర్చు లేదు, మేమే చేసుకుంటాం కాబట్టి తక్కువలో పెట్టుకుంటాం రేట్లు. మాకు అనుకూలంగా కేజీకి ₹100 మిగిలితే సావాలని సంతోషపడతాం. అది మా ఇద్దరు ఆలోచన. ఇద్దరు దంపతులు విధంగా కుటుంబ సభ్యులతో చాలా ప్రశాంతమైన జీవితాన్ని గడుపుతున్నారు. ఇక సినీ ఇండస్ట్రీకి వస్తే సినిమా తీశారు, మూవీ ఎంతవరకు వచ్చినాయి, ఎప్పుడు తెరకెక్కించబోతున్నారు, ఏమైనా కారణాలు కానీ ఏమైనా ఉన్నాయంటారు? సినిమా మొత్తం మీటింగ్, డబ్బింగ్ అన్ని కంప్లీట్ అయింది. సెన్సార్ కూడా పోయించింది. సెన్సార్ కూడా ఏ సర్టిఫికేట్ ఇచ్చారు మా పెద్దలు. తర్వాత మేము రిలీజ్ చేసుకోవడానికి ప్రయత్నం పెట్టుకున్నాం. కొంచెం పబ్లిసిటీ చేస్తే బాగుంటుందని ఈ మహారాజులు, ఈ మన ఛానల్ వాళ్ళు అందరూ బాగా సపోర్ట్ చేశారు. 10 మందికి తెలిసినాము, ఇంకో 10 మందికి కూడా తెలిస్తే 10 మంది చూస్తారని ఆశతోటి చూస్తాను. సినిమా కూడా బాగానే ఉన్నది, మేము చూసుకుంటే వరకు కంప్లీట్ అయిపోయింది. ఏ సర్టిఫికేట్ ఇచ్చారు సెన్సార్ కూడా. ఇంకా మేము డేట్ పెట్టుకోలేదు. ఒక ప్రెస్ మీటింగ్ కూడా, ఆడియో ఫంక్షన్ ఒకటి పెట్టుకొని ఇంకా అవన్నీ రిలీజ్కి ఏర్పాటు చేసుకుందామని చూస్తాను. కొంచెం డబ్బులు కొరవ అయితే ఆడాడ ప్రయత్నం చేస్తాను. ఎట్టో 10 రోజుల్లో, 10-15 రోజుల్లో డబ్బులు ఏర్పాటు చేసుకొని దీన్ని ఏర్పాటు చేయాలని చూస్తాను. మా ఆలోచన. థియేటర్ల వాళ్ళతో మాట్లాడిన యాజమాన్యం తోటి, సినీ ఇండస్ట్రీ పెద్దలు ఏదన్నా ఆశీర్వాదం కానీ వాళ్ళ సహకారాన్ని కోరుకుంటున్నారా అంటే దీన్ని ముందుకు తీసుకెళ్ళడానికి? ఇంకా మన సినిమాలో మేము ఊరక మీ ద్వారా కొంతమంది తెలిసిన మన సుమన్ గారు పోస్టల్ లంచ్ చేసిండు. టైట్లు మన పవన్ కళ్యాణ్ సారు, లేకపోతే ఆ రేంజ్ లో ఉన్న వాళ్ళు ఎవరైనా మహారాజులో ఒకరు టైటిల్ కానీ మాకు ఒకరు ఓపెన్ చేస్తే ఇంకా 10 మంది చూస్తారు. మాకు కూడా కొంచెం సంతోషంగా ఉంటది. దయచేసి అది ఒక్కరు టైటిల్ చేసుకున్నాం కాబట్టి పోస్టులు 4 పాటలు ఇట్లా ఎన్ని ఉంటాయి అంట. నాకు కూడా పూర్తిగా అనుభవం తక్కువ. అగేం చేస్తే ఇంకా బాగుంటదని మేము ఆలోచన చేసుకుని వాళ్ళ మీద వాళ్ళ కోసం ఎదురు చూస్తా ఉన్నాం.
మొదటి చిత్రం మీరు సొంతగా డబ్బులు వెచ్చించి నిర్మాతగా మీ అబ్బాయి డైరెక్టర్ వ్యవహరించారు. సో సినీ ఇండస్ట్రీలో పెద్దలు ఏమంటున్నారు, ఇక్కడికి వచ్చిన పబ్లిక్ మొన్నటి వరకు మీరు వ్యాపార పరంగానో హోటల్గా వెంకటేశ్వరులు అనేది ఒక నరసమ్మ అంటే ఇంతవరకే తెలుసు. కానీ ఇప్పుడు టోటల్ ఇండస్ట్రీకి మీరు పరిచయం అయిపోయారు. ఇక్కడికి వచ్చిన ప్రజానికం కావచ్చు, కొంతమంది సినీ పెద్దలు కానీ ఏమంటున్నారు, మీకు ఏమనిపిస్తుంది? జర్నీ సాటిస్ఫాక్షన్ ఉందా? ఈ సినిమా గురించి ఫస్ట్ మాకేం తెలియదు. కాకపోతే ఆమె డబ్బులు ఇచ్చింది, నేను దగ్గర ఉండి సినిమా చేపించిన, ఎవరినో పెట్టుకుంటే కుదరదని చెప్పి కొడుకునే డైరెక్టర్ పెట్టింది, నన్ను ఎనికెడితే పెట్టించింది. అట్నో ఎట్నో తంటాలు పడి సినిమా తీసుకున్నాము. అమ్ముకోవడానికి కొంచెం కష్టంగా ఉంది. ఎట్లా అమ్ముకోవాలని విధానం తెలియలేదు. ఎవరికన్నా పెద్దవాళ్ళ కాడికి పోవాలా లేకపోతే మాకేమి అమ్ముకోవాలనేది మాకు ఇంకా పూర్తిగా తెలియలేదు. ఏదైనా మహారాజులు అయితే వదిలేస్తాం, అమ్మాలని నేను చూస్తాను. సినిమా అయితే ఇక్కడ నెల్లూరు, ఒంగోలు నుంచి ఇటు నెల్లూరు దాకా నాకు 50 ఏళ్ళు మా యాళ్ళు ఆడాలి. మా యాళ్ళు అంటే మా వాటలకు వచ్చి తిన్నవాళ్ళు, మేము తెలిసిన వాళ్ళు ఖచ్చితంగా చూస్తారు మా సినిమాని. అందుకని మాది ఒక మెయిన్ కోరిక అది. షూటింగ్ చేశారు. మాలకొండ 18 రోజులు మా జిల్లాలో, తర్వాత పామూరులో ఒక 2 రోజులు చేశాం, నెల్లూరులో ఒక 8 రోజులు చేశాం, తక్కిందంతా హైదరాబాద్ కూడా అది క్రికెట్ ఆడతాం, దాని పేరు ఉప్పలా ఏదో ఉంది, ఆ ఏరియాలో కొన్నాళ్ళు, బూత్ బంగ్లా ఏదో ఉంది అక్కడ కొన్నాళ్ళు, ఫారెస్ట్ అడవి కొన్నాళ్ళు, తక్కిందంతా హైదరాబాద్. బాగానే వచ్చింది. నేను ఎప్పుడు కూడా సినిమా షూటింగ్ అంటే పొద్దున్న సాయంత్రం వరకు ఆడ ఆడినామంట. ఈ డబ్బులు పని చేసిన వాళ్ళకి ఆ రోజు ఏ రోజు డబ్బులు ఇచ్చేసింది. కెమెరాలో లైటు పని చేసిన వాళ్ళు మొత్తానికి, ఆర్టిస్టులు కానీ ఎవరికైనా మొత్తానికి కంప్లీట్ డబ్బులు ఇచ్చుకొని ఏ రోజు వరకు కంప్లీట్ చేసుకుంటూ వచ్చినాం. మా ఎడిటర్ కూడా అందరికి తెలియదు నాకు. ఆయన పేరు ఏదో ఉంది, ఆయన పేరు ఉంది ఆయన నోటి అట్టుంది. నిన్న కూడా మాట్లాడిన ఆయనతోటి, మాకు అనుకూలంగా చేశాడు. ఆయన కూడా బాగానే వచ్చింది. నేను కూడా దగ్గర కూర్చొని ఎడిటింగ్ చేసేటప్పుడు కూడా దగ్గరే ఉన్నా, డబ్బింగ్ ఇప్పుడు కూడా దగ్గరే ఉన్నా. మా చిత్రంశివుని ఈ సినిమాలో ఒక పాట కూడా పాడాడు. ఆయన ఇరుకు నటించింది కానీ ఎక్కడ నోరెత్తి పాడినోడు కాదంట. ఆమె నువ్వు పాడాల్సి ఉంది అబ్బాయి అంటే, పిన్నమ్మా నేనేం పాడే, నాకు రాదు పాట పాడను, యాక్షన్ చేస్తానంటే, నువ్వు యాక్షన్ చేయి ఏమని మా దాంట్లో నీకు వచ్చిన పాట పాడాల్సి ఉంది, మొండికేసుకు వచ్చింది. ఆయన కూడా వచ్చి మహారాజు ఈ సినిమాలో ఒక పాట పాడిండు, బాగుంది ఆ పాట. ఒకటి, మీరు సినిమా తీశారంటే సంచలనంగా మారింది. మీరు ఎలా తీశారు, మీరు సొంత డబ్బులు పెట్టారని చూసేందుకు చాలా మంది ప్రయత్నిస్తున్న పరిస్థితి మరి కొద్ది రోజులు తెరకెక్కుతుంది. సినిమాలో ఎలాంటి అంశాలు రూపొందించారు, అసలు సినిమా చూడాలి అంటే దానిలో ఏముంది, ఏం చెప్తారు సినిమా గురించి 2 మాటలు? సినిమా ఆమె ఏదో తీయాలని ఒక ఆలోచనతోటి ఏమీ దోసక, తర్వాత ఒక ఎల్లమ్మ కథ అనేదని దాని గురించి అక్కడ ఒక మాతంగులు ఉంటారు ఎల్లమ్మ చరిత్రలో, వాళ్ళకి సంబంధించిన కథ ఆమె చెప్పింది, పిల్లవాడి చేత రాయిపించింది. కొన్ని వాళ్ళు తయారు చేసి దాన్ని తీసారు. ఒక చరిత్ర లెక్క వస్తుంది ఇది. దాంట్లో దెయ్యాలు ఉంటాయి, దేవుళ్ళు ఉంటాయి, అన్ని నవ్వులు ఉంటాయి, కొట్లాట ఉంటాయి, అన్ని రకాలుగా ఉన్నది. బాగానే ఉంది. చూసిన వాళ్ళు మళ్ళీ కూడా చూడాలి అనుకుంటారని నేను అనుకుంటున్నాను. నేను చూసినా కాబట్టి ప్రతి ఒక్కరు సినిమా చూస్తారు, చూడాలని మేము కూడా అనుకుంటాం. ఎందుకంటే మా ఆలోచన ఏంటంటే, ఇన్ని పైర్లు, ఇన్ని పంటలు, ఇన్ని చేస్తున్నాం మనం. ఏ పైరైనా మనం చేసినామంటే కోయాలి, ఏ పైరైనా చేసినామంటే దాన్ని గడ్డెక్కించుకొని వస్తున్నాం. ఈ సినిమా ఎందుకు గడ్డెక్కించుకోలేము మనం? సినిమా అంటే అసలు ఏంది, సినిమా మనం ఎందుకు తీయలేము అని మొండిపోటు పట్టింది మా తిక్కలామ. నేను ఒక కొన్నాళ్ళు సపోర్ట్ చేయకుండా పక్క తప్పుకున్నా. మా ఆలోచన బాగలేదు. ఏమంటుంది, ఎంతోటి పట్టినా పిచ్చిలేసింది నా సినిమా ఇప్పుడు తీపిత్వ అంటుంది. సరే నేను కూడా సపోర్ట్ చేస్తే బాగుండదు, కొద్దిగా చేసిన. కొన్ని సమస్యల వలన మా అబ్బాయి ఒకటి చనిపోయిన దాని వలన ఆగిపోయాను. అక్కడి నుంచి నేను కూడా పట్టుదల పట్టి దాన్ని గట్టెక్కేసాను. ఇంకా దానికి బాగా మీలాంటి పెద్దోళ్ళు, బాగా ఈ ఛానల్ వాళ్ళు, విలేకరులు, పేపర్ల వాళ్ళు మాకు బాగా ఫుల్ సపోర్ట్ చేశారు. మాకు బాగానే అన్ని అనుకూలంగానే ఉన్నాయి. ఎక్కడికి మేము ఊరు దాటిపోయిన వాళ్ళం కూడా ఇప్పుడు హైదరాబాద్ ఎన్నోసార్లు ఎంతో మందికి మేము పోతుంటే వాళ్ళు వెంకటేశ్వర వాళ్ళు మాకు తెలుసు అనే వాళ్ళు మమ్మల్ని హెచ్చరించేవాళ్ళు. ఇక్కడ సంఘటన చేసుకుంటామంటే విజయవాడలో ఒకరు పిలిచారు ఈ మధ్య 1.5 క్రితం, పోయిన నెల 27వ తారీఖు అనుకుంటా. మీకేదో అవార్డు ఇస్తాం రమ్మని. మేము సినిమా అమ్ముకోకపోతే మీ సినిమా తీసి ఆడ పట్టుకుంటే మాకు ఏం చేయని తెలియక మేము 3 రోజులు మొత్తుకుంటుంటే వీళ్ళు అవార్డు ఇస్తామంటున్నారని చెప్పి మేము అనుకున్నాం. ఆ ఛానల్ ఆయన ఎవరు మరి, ఏంది ఆయన పేరు, పప్పు ఛానల్ ఆయన, పెండు ఆమె కొడుకే పిన్నామంటది. వాళ్ళందరూ కలుసుకొని మాకు అవార్డులు ఇచ్చారు. ఆమెకోటి మాకోటి, ఇంకోటి ఏదో పట్టుకుని తోటి ఇచ్చారు. ఇవన్నీ చేస్తామంటే సినిమా తీసిన దానికంటే కూడా అమ్ముకోకపోయినా కానీ మాకు చాలా ఆనందంగా ఉంది, అది చాలా సంతోషంగా ఉంది మాకు. ఇది ఎంత ఖర్చు అవ్వచ్చు, ఎందుకంటే ఇంకో 10 కొద్ది సమయం అనుకుంటున్నారు. కొంతమంది డిస్ట్రిబ్యూటర్లు కూడా మాట్లాడారు, పోస్టర్ డిజైనింగ్ కావచ్చు, పబ్లిసిటీ పరంగా ఇంకెంత ఖర్చు అయ్యే అవకాశం ఉంది, ఇంకెవరైనా సహకారాలు ఏమన్నా వచ్చే అవకాశం ఉందా? మాకు కావాల్సింది ఇంకో 10-15 లక్షల ఖర్చు అవుద్ది. ఎందుకంటే ఒకటి
ఆడియో ఫంక్షన్ పెట్టుకోవాలంటే 6 నుంచి 7 లక్షలు ఖర్చు అవుతుంది. తర్వాత రెండోది పోస్టులు చేయించుకోవాలి, 2 లక్షలు ఖర్చు అవుతుంది. మళ్ళీ ట్యూబ్కి ఏదో కట్టుకోవాలంట. మళ్ళీ మేము ప్రతి ఒక్కరికి పోయి కలవాలి, కలిసి అయ్యా మా సినిమా చూడండి అని చిన్నవాళ్ళకి పెద్దవాళ్ళు చెప్పుకొని మన ఏరియాలో అంతలోకి మాకు ఎవరు తెలియదు. మన ఏరియా ఏ ఊరి పైన వెంకటేశ్వర నరసమ్మ సంగటోటలో మాకు తెలిసినదానికి మాకు ఒక అంది అని మేము కలవాలని ఉంది. ఇట్ట ఒక 5-6 లక్షలు ఖర్చు అవుతాయి. ఈ 10-15 లక్షలు ఎక్కడ రావాలా అని ఆలోచన చేస్తాను. మా రోజులను ఆడాడి అడిగొన్నాము. సరే చూద్దాం ఎట్ట వీలైతేట, లేదంటే ఒక కన్నడ భాష ఉంది దాని వరకు అమ్మేసుకున్నా కానీ ఎవరైనా తీసుకుంటే సంతోషం మాకు. ఆ డబ్బులు పెట్టుకుని మళ్ళీ దీన్ని రిలీజ్ చేసుకుంటాం. మాకు కట్ల మిగలడం లేదు. మాకు కావాల్సింది సినిమా హాల్లోకి రావాలి అనే ఆలోచన మాకుంది. ఈ సినీ హీరో సుమన్ గారితో మంచి సంబంధాలు ఉన్నాయన్న, ఎందుకంటే కరసాము గాని విలువిద్య మీకు వచ్చు అంటున్నారు. సో ఎట్లా నేర్చుకున్నారు చిన్నటి నుంచి తరతరాలుగా వస్తున్నటువంటి ఇదే, లేకపోతే సినిమాలో ఆయనతో సంబంధం ఎలా ఉంది మీకు? నేను ఒక మామూలుగా పల్లెటూరులో ఉండేవాడిని. కరసాదం నేర్చుకోవాలని మేము 12 మంది కలిసి మా గురువుని తెనాలి నుంచి, ఈ ఊరైతే తెనాలి ఉంటాడు, ఆయన 3 పందెలు గెలిచాడు. 3 పందెలు అంటే 3 ప్రైజులు గెలిచాడు. ఆయన పిలిపించుకొని కరసాదన ఒక 5-6 నెలలు నేర్చుకున్నాం. అప్పుడు 40 సంవత్సరాల క్రితం 11 మంది మర్చిపోయారు. అంటే ఎవరు చెప్పలేదు, వాళ్ళ కాడే ఉంది, వాళ్ళు ముసలోళ్ళు అయిపోయారు. నేను కూడా ముసలోళ్ళు అయిపోయినా. నేను ఇప్పుడు 40-50 మందికి నేర్పన్నా. నా మనవరాళ్ళకైతే బయట వాళ్ళకైతే ఎవరు వచ్చినా ఇప్పుడు కూడా నేర్పుతుంటా. నేను 40-50 వర్షాలు చెప్పగలను. ఆ కరసాదం నేర్చుకున్న దాని వల్ల తప్పేం లేదు, మంచిదే, బాడీకి మంచిదే. ఎవరన్నా ఒక 2-3 కొట్టానికి వచ్చినానుకో, వీళ్ళ మొహం నన్ను ఏం కొడతాలనే ధీమ నాకు ఉంటది. అంటే నేను కొట్టలేదు ఎవరిని, అంత పవర్ ఉంది. మా సుమన్ సారు ఒకసారి పోతే వెంకటేశ్వర్లు మన ఇద్దరం కరసాదం చేద్దాం సార్, నువ్వు కరాటే మాస్టర్ సార్, నీతో నేను ఆడండి, నీకు వచ్చింది నువ్వు చెయ్యి, చూద్దాం మన ఇద్దరం కలిసి చెప్పి ఆయన కూడా బాగా సంతోషంగా మాట్లాడుతాడు, భుజమేం చేయతాడు. అట్లా కరసాదన 10 మందికి నేర్పాలని ఆలోచన ఉంది. ఈ ఏడు కూడా ఇంకొక 50 మంది దాకా నాకు వచ్చేవాళ్ళు ఉండరు. నా గరిడి కాటం రాజు కరసాదన. మా మాస్టర్ వచ్చి పేరు పైన సాగన పైన చెన్నయ్య తినాలి, పేరు కలిగిన ముత్రాసోళ్ళు ఆయన. అందువలన నాకు బాగానే వాళ్ళందరి మీద నాకే ఎక్కువ నేర్పినట్టు అనుకుంటున్నా. నేనే మళ్ళీ ఇంకో 40 మందికి నేర్పినా కాబట్టి మా గురువు గారి పేరు నేను చెప్పుకోగలుగుతున్నా. కర్ర తీసుకున్నామంటే వరకునే రప్పాడే ముసలోనైనా ఇప్పుడు 60 సంవత్సరాలు వచ్చింది నాకు. పోయిన వారంలో ఇక్కడ కరసాదం చేస్తుంటే కారులో పాత నిలబడి చూసింది. చూసినప్పుడు సినిమా అంటే ఏదైనా సరే వచ్చిన రోజులు ఎక్కువ కూడా ప్రజల ఆదరణ కనిపించట్లేదు. ఎంత పెద్ద సినీ ఇండస్ట్రీ నుంచి హీరో వచ్చినా గానీ అది ఎక్కువ రోజులు ఆడే పరిస్థితి కనిపించట్లేదు. అట్లాంటిది మీరు హోటల్ నడుపుకుంటూ కూడా రూపాయి నిర్మాతలకు వచ్చి సొంత కొడుకు కూడా డైరెక్టర్ వ్యవహారం తీసిన సినిమా. సో దీని మీద ప్రజలకి ఎలాంటి అవగాహన చెప్తారు? సినీ డిస్ట్రిబ్యూటర్లు ఈ మధ్య కలిసామంటున్నారు, వాళ్ళు తీసుకునే పరిస్థితి కనిపిస్తుందా? ఏమో తీసుకుంటారు, తీసుకున్నా గానీ ఆడతారని నమ్మకం లేదు. ఇది బాగుంటే ఒక రోజు అన్నది 10 రోజులు ఆడతారు, బాగలేదనుకో ఒక రోజు ఒక ఆడతోటే ఎత్తేస్తారు. చాలా సినిమాలు ఎత్తేసి నేను వాటి తెలుసుకుంటున్నట్ట. మరి అట్ట కాకుండా సరే వాళ్ళు ఎంత చేయని ఇన్నాళ్ళు వేసుకున్నాడని చేయని, నా ఏరియాలో ఒంగోలు నుంచి నెల్లూరు దాకా నేను 50 ఏళ్ళు మాట్లాడుకోగలను. ఆ ఏడాదిక్క తీసుకొని వాళ్ళు ఎట్ట మాట్లాడుకోవాలని ఏం చేయాలో మా ఆట సినిమా వచ్చి వాళ్ళలో చూడాలి. మా కోరిక అది మెయిన్. ఆడ డబ్బులు వస్తున్నాయా లేకపోతే మేము మళ్ళీ ఇంకో సినిమా చేస్తున్నామా లేకపోతే అది అనేది మాకు సంబంధం లేదు. మాకు అంతవరకు సంతోషపడతాం, అంత తృప్తి పడిపోతాం ఇద్దరం. ఈ వాటలు ఇట్నే కంటిన్యూ చేసుకుంటాం. మాకు హైదరాబాద్తో పని లేదు, విజయవాడతో పని లేదు, ఏ ఊరితో పని లేదు, పెదారకట్లా ఏమన్నది మేమే ఉన్నాం. మా ఈయన కూడా అడిగినాం, మా ఎమ్మెల్యే గారు కందుల నారాయణ రెడ్డి గారిని కూడా మన రోషన్ సార్ కల్పించి మాట్లాడిండు. మా ఆడియో పెన్షన్ పెడితే వస్తాను ఆయన మాట ఇచ్చిండు. కందుల దుర్గేశ్వరరావు సార్ మా వస్తానన్నాడు. ఇంకా కొంతమంది లాకా ఎంగళరావు అని ఆయన వస్తానన్నాడు. కొంతమంది పెద్ద వాళ్ళే వస్తామన్నారు. ఇంకా వీళ్ళు 10 మంది వచ్చి నాకు ఆడియో ఫంక్షన్ కన్నా స్టేజ్ ఎక్కిందనుకో ఇంకా 10 మంది తెలుస్తాం, పబ్లిసిటీ అవుద్ది, సినిమా 10 మంది చూస్తారని నాకు ఆలోచన ఉంది.